హాయ్ అండి. ఈరోజు అరటికాయ వేపుడు కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అరటికాయలను ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా చాకుతోటి చూపించిన విధంగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు వేసుకొని వేయించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్టు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అరటికాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరటికాయ వేపుడు రెడీ అయింది. థ్యాంక్ యూ.